ఈ జనాలకు మనోడు సచ్చిందంటే ఏడుపు రాదు, అదే పక్కనోడు ఎదుగుతుందంటే ఎక్కడ లేని ఏడుపు వస్తుంది. ఎదిగేవాన్ని చూసి ఆనందపడలేని మనసెందుకు? పొద్దునేమైంది, నేను జిమ్కి పోయి బాడీ పెంచుతామని 5,000 పెట్టి ప్రోటీన్ డబ్బా తెచ్చుకున్నా. అయితే మా అమ్మ ఏం చేసింది, ఆ శనగపిండి అనేసి పకోడీలు చేసింది. అరే ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా, మస్తు హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, బయట పోయినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, బయటికి మరి లోపల. నీ ఎక్స్ కి తాళి కట్టిన మొగునిరా. పోరా రేపు. ఎందుకు నవ్వుతున్నావురా? నేను తాళి ఒకటే కట్టలేదురా. ఏమన్నావు? నన్ను చూస్తే నీ గాలుతుందా? నీ గాలినా నువ్వు నన్నేం బీకలేవు. ఎప్పుడు చూడు మందుల నీళ్ళు వస్తుడేనా, అప్పుడప్పుడు చెట్లకు కూడా నీళ్ళు పోయి. ఓకేనా? సంపాదన పెరిగితే ధనవంతులు అవుతాం, వయసు పెరిగితే ముసలి వాళ్ళు అవుతాం, కానీ మంచితనం పెరిగితే కలకాలం మంచి వాళ్ళుగా నిలిచిపోతాం. నాకు కొన్ని విషయాలు విచిత్రంగా అనిపిస్తుంది. తెల్లారు లేచి కష్టం చేసుకుంటోనికి కష్టాలు ఎక్కువ, తెల్లబట్టలు వేసుకొని మందిని ముంచేటోళ్ళకు సుఖాలు ఎక్కువ. కష్టం చేసుకుంటోనికే కష్టాలు, ఈ మందిని ముంచేటోళ్ళు మంచిగానే ఉంటారు. ఏం రాత రాసినావు దేవుడా. ఏంది బ్రో ఇది? నా వీడియోలు ఎందుకు చూడట్లేదు బ్రో? చూసినా కానీ లైక్ కొట్టలేదు. లైక్ అయితే కొట్టండి బ్రో, లేదంటే పోతే జైల్, వస్తే బెయిల్. ఓకే బ్రో. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? నిజంగా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? ఇతరులను నమ్మడం మానేసి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. హ్యాపీనెస్ ఏంద్రా, దాని అమ్మ మొగాడు కూడా కుక్క లెక్క నీ కాళ్ళ కింద పడి ఉంటుంది. గుడ్ బై. ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన ఈ జన్మకు ఈ కష్టాలు చాలు. అయితలేదు దేవుడా. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? ఏమైందంటే ఎగ్జామ్ కి స్లిప్పులు పట్టుకొని పోయినా, కానీ ఆడికి పోయేసరికి నా రైటింగ్ నాకే అర్థం కాలే. వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. మన జీవితమే పర్మనెంట్ కాదు. అలాంటిది ఈ విధవ కష్టాలెంత ఎదుర్కొని దాటుకొని ముందుకెళ్ళడమే ఈ జీవితం. ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు.